టాలీవుడ్ గేయ రచయిత అనంత శ్రీరామ్ మీకు అందరికీ కూడా తెలుసు కదా. అతను కూటమి ప్రభుత్వంలో తన తల్లిదండ్రులకు ప్రాణరక్షణ కల్పించాలని వేసి వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించినటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించాడు. కూటమి ప్రభుత్వం తాను సపోర్ట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి హరిరామ జోగయ్య తెలుసు కదా, ఆయన కుమారుడు సూర్యప్రకాష్ తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడు, తమ భూమిని ఆక్రమించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి ఆయన అనంత శ్రీరామ్ వెస్ట్ గోదావరిలోని జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీలకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. తమ భూమిని ఆక్రమించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, మా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి మాజీ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ బెదిరింపులు కూడా పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఆ ఫిర్యాదులు లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఆ స్థల వివాదం కోర్టులో ఉందంట. ఉన్నా కానీ తమ మీద ఒత్తిడి తీస్తూ ఇబ్బందులు పెడుతున్న వారి మీద చర్యలు తీసుకోవాలి, మృతులైన తన యొక్క తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనంత శ్రీరామ్ విజ్ఞప్తి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఎస్పీకి వినతి పత్రం అందజేశాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బాగానే వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కడ కానీ ఒక్కటి కూడా పాజిటివ్గా లేదు. ఒకసారి మనం ఆ కామెంట్స్ని ఒకసారి చూస్తే, భారతదేశ భూ వివాదాల్లో 90% రాజకీయ నాయకులతోనే ఉంటుంది అనేసి ఒకరు కామెంట్ చేస్తే, ఇంకొకరు అవును కూటమి తరపున ప్రచారం చేశారు కదా, మీరు మరి ఓట్లేసి గెలిపించారు కదా, మంచి ప్రభుత్వం మంచి విజనరీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిపించి నా వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి బాధపడుతున్నాడు అయ్యా అనంత శ్రీరామ్ అని చెప్పేసి ఇంకొకరు కామెంట్ చేశారు. నిజమే కదా, పోయిన ఎన్నికల్లో అనంత శ్రీరామ్ కూడా కూటమి ప్రభుత్వం తరపున ప్రచారం గట్టిగానే చేశాడు, మామూలుగా జాగిలు పెట్టి పైకి లేవలే. తర్వాత ఇంకొకరు కామెంట్, లోకేష్ గారికి ఫిర్యాదు చేయండి, ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఎందుకంటే నారా లోకేష్ గారి చేతిలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం మాత్రమే సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పేసి ఇంకొకరు కామెంట్. ఇంకొకరు జర్నలిస్టుల వంతు అయిపోయింది, కామన్ పీపుల్ యొక్క సమస్య అయిపోయింది, ఇప్పుడు గేయ రచయితల వంతు వచ్చింది, కావాలే ఎందుకంటే వీళ్ళంతా కూడా పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పొలోమని వీళ్ళు ఓట్లు వేశారు కదా, వీళ్ళకి కావాల్సిందే అని చెప్పేసి ఇంకొకరు కామెంట్ చేశారు. ఏం ఉపయోగం లేదు అనంత శ్రీరామ్ గారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు ఇలానే నడుస్తుంది కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఇంకొకరు కామెంట్ చేశారు. తర్వాత హిందూ ధర్మం చాలా గొప్పది సార్, మీరు దాన్ని చాలా అనుసరిస్తారు కదా, ఏదో సినిమాలో ఏదో పాట రాయను అన్నారట, సరిగా గుర్తులేదు, ఏం బాధపడకండి సార్, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఏదైతే ధర్మం గురించి మాట్లాడారో ఇప్పుడు ఆ ధర్మమే అదే రెడ్ బుక్ రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుందిరే అని చెప్పేసి ఇంకొకరు కామెంట్ చేశారు. తర్వాత ఇంకొంతమంది, సార్ పవన్ కళ్యాణ్ మీరు బాగా సపోర్ట్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి అప్డేట్ చేయండి సార్, ఆయన అయితే ఈజీగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అని చెప్పేసి ఇంకొకరు. తర్వాత హరిరామ జోగయ్య ఈజ్ యూజ్లెస్ కరప్టెడ్ పొలిటీషియన్, హీజ్ సన్ మస్ట్ బి అరెస్టెడ్ ఫర్ థ్రెటనింగ్ అని చెప్పేసి ఇంకొకరు కామెంట్. శ్రీరామ్ గారు మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి చెప్పండి, వాళ్ళ దూర తీర్చేస్తారు అని చెప్పేసి ఇంకొకరు కామెంట్. ఇంకొంతమంది మంత్రి కొడుగా మజాగా అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్స్, ఏమి మీ పవన్ అన్న మీకు సహకరించట్లేదా అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్స్. ఇంకొంతమంది రకరకాల కామెంట్స్ వచ్చారు. సూది నుండి సూరత్ వరకు రాజకీయ నాయకుల ప్రమేయమే సార్, మనమేం చేయలేం సార్ అని చెప్పేసి ఇంకొంతమంది, మీకున్నటువంటి పలుకుబడితో డైరెక్ట్గా సీఎం గారిని కలవచ్చు కదా అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్స్. ఎనీహౌ ఇది ఒక అనంత శ్రీరామ్ గారికే కాదు, ఏపీలో భూ కబ్జాలు పీక్ స్థాయికి వెళ్ళిపోయాయి. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే చాలు అక్కడ కబ్జా చేసేది. చూసాం కదా మనం అనేక సందర్భాల్లో చాలా న్యూస్లు చూసాం. ఈవెన్ జనసేన పార్టీ నాయకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే
వాళ్ళు ఇక్కడ ఏదో అంతో కొంత సంపాదించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూములు కొంటే ఆ భూములు కూడా ఆక్రమించేస్తున్నారు. ఎన్ఆర్ఐలు అక్కడ నుంచి వీడియోలు చేస్తూ ఉంటారు, ఈ విధంగా మా భూమిని కబ్జా చేస్తారు పలానా టీడీపీ నాయకుడు, పలానా జనసేన పార్టీ నాయకుడు, మేము కంప్లైంట్ ఇచ్చా కానీ కంప్లైంట్ తీసుకోవట్లేదు, మా తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు. అదేవిధంగా చిలకలపేటలో మీకు అందరికీ కూడా తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన ఎంత సఫర్ అవుతున్నాడో మీరు అందరూ కూడా చూశారు కదా. ఏకంగా వాళ్ళ యొక్క మొత్తాన్ని ఏదైతే మాల్ ఉందో మాల్ మొత్తాన్ని కబ్జా చేశారు. ఇలా రకరకాలుగా కూటమి ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టు వాళ్ళకి కూడా దిక్కు దివాణం లేకుండా పోతుంది. వాళ్ళ భూములకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఖాళీగా ఉంటే చాలు భూములు కబ్జా చేసేయడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారు.